తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలి అని పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య సినిమాను ప్రారంభించామని డైరెక్టర్ మహాలంక సేనాపతి తెలిపారు. ఆదివారం బాగ్లింగంపల్లి నుండి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తోలి అమరుడు దొడ్డి కొమరయ్య చరిత్ర సినిమా నిర్మాణానికి సహకరించిన అన్ని కుల నా పేరు సేనాపతి, దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్. కరెక్ట్గా గత సంవత్సరం క్రితం నేను సినిమా నిర్మాణం చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులను కలిసి సార్ ఇట్లా నేను దొడ్డి కొమరయ్య గారి మీద సినిమా తీద్దాం అనుకుంటున్నాను, సో ఈ సినిమా నిర్మాణానికి మీ అందరి సపోర్ట్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు దాదాపుగా నేను అన్ని కులాల రాష్ట్ర అధ్యక్షులను కలిసిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒకటే మాట అన్నారు, సరే నీ కాన్సెప్ట్ మంచిగా ఉంది, నీ ఆలోచన విధానం బాగుంది కాబట్టి మా ప్రతి జిల్లాలో కూడా మా నెట్వర్క్ ఉంది, మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరూ మీకు అప్పచెప్తాము, అలాగా మీరు మీ సినిమా నిర్మాణం పూర్తి చేయమని చెప్పారు. అట్లా ఈరోజు ఆ రోజు వాళ్ళంతా డాటా నాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏ జిల్లాలో ఏ కుల సంఘాలు ఉండో అన్న విషయం నాకు ఇచ్చేసి నన్ను ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ క్యాడర్ని నాకు పరిచయం చేసి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించారు. అయితే ఆ క్రమంలో దాదాపుగా అంటే వాళ్ళకి ముందు నేను చెప్పాను, సార్ ఈ సినిమా నిర్మాణం అంటే సింగిల్ నిర్మాత కాదు, దీనికి 1000 మంది సహ నిర్మాతలు, కేవలం 10,000 రూపాయలు పెట్టుబడి, ఇది బహుజనుల సినిమా. ఎందుకంటే ఇప్పుడు సింగిల్గా సినిమా చేయడానికి నాకు చాలామంది డబ్బులు పెట్టి నీకు వచ్చినా కూడా నేను ముందుకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే గతంలో చాకల ఎల్లమ్మ సినిమా కావచ్చు, సర్దార్ పాపన్ గౌడ్ సినిమా కావచ్చు, కొమరం భీమ్ సినిమా కావచ్చు, ఈ సినిమాలు సింగిల్ నిర్మాతతో పోవడం వల్ల అప్పటి ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు వాటి పీకని నొక్కేసి సినిమాను బయటికి రాకుండా చేశారు. సేమ్ మళ్ళీ దొడ్డి కొమరయ్య సినిమా కూడా అదే గతి పడుతుందే మన భయంతో ఎవ్వరు ₹1 కోటి పెడతానా సరే నేను భయపడి వద్దని చెప్పాను. ఇది తీస్తే తెలంగాణలో ఉన్న 186 కులాలని దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఆ కులాల చేత డబ్బులు పెట్టించి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టించి బహుజనులు అంటే కేవలం సినిమా చూసేవాళ్ళు కాదు తీసేవాళ్ళుగా రేపటి నాడు తెర మీద మన పేర్లు చూపించాలి ఒకటి, పోస్టర్లో మన పేర్లు చూసుకోవాలి ఒకటి అన్న ఒక ఆలోచన విధానంతో మన వాళ్ళని కూడా ఏకం చేయాలి, మన బహుజన కులాలను ఏకం చేయాలి. మన చరిత్రలో ఇప్పటికే చాలా తక్కువేయబడ్డాయి. ఇక్కడ నుంచి ఒక్కొక్క సినిమా, ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా వస్తుంది, రేపు మరొక వీరుని సినిమా వస్తుంది, ఎల్లుండి ఇంకొక వీరుని సినిమా వస్తుంది. అంటే ఒక ఉద్దేశపూర్వకంగానే తెలంగాణలో కాదు దేశంలో పడుతున్నాయి. కాబట్టి ఒక బహుజన బిడ్డగా ఇండస్ట్రీలో 20 ఏళ్ళు పనిచేస్తున్నాను. నేను ఆ 20 ఏళ్ళలో కూడా నేను ఎంతో ఇబ్బందులకు గురయ్యాను. సో వాళ్ళు 100% బహుజన వీరుల చరిత్రలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాను. అన్ని కుల సంఘాలకి ఒక కృతజ్ఞత చెప్పాలి. నేను నా సినిమా నిర్మాణం ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తుంది అంటే కూడా కారణం ఈ సంఘాల సపోర్ట్ లేకుండా ఈ సినిమా నిర్మాణం లేదు. ఈరోజు ఒక దళిత స్త్రీ ఉసై రాములమ్మ సినిమా ఎలా అయిందో, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు సినిమా ఎలా అయిందో, ఇన్నమున తీసినటువంటి బలగం సినిమా ఏదో సంచలనమైందో, ఈ దొడ్డి కొమరయ్య సినిమా కూడా సంచలనాత్మకం కావడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని బడుగు బలహీన వర్గాల సంఘాల యొక్క సహకారం పూర్తిగా వారికి మద్దతు ప్రకటిస్తామని సందర్భంగా జనంలో అందరికీ కూడా మీరు యొక్క మీడియా ద్వారా దీని ఒక ప్రచారం చేయాలని చెప్పి కోరుతూ ఈ సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్ గురించి మరి సేనాధిపతి గారు మాట్లాడవలసిన కోరుతున్నాను.